బంగారు తెలంగాణ. స్టార్ట్ అవుతుందా? యా. సో గైస్, వెరీ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. టైం వచ్చేసి 5:49. సో యూనో టుడే ఈజ్ అ సండే. ఈరోజు పెద్దగా సండే రైడ్ అని చెప్పేసినట్టు ఏమీ లేదు. అంటే ఇట్స్ లైక్ ప్రాపర్ సండే రైడ్ లాగా అందరూ వచ్చి ఎవ్రీ సండే లాగా లేదు. ఓన్లీ రామ్ చరణ్ అండ్ విష్ణు అండ్ మహేందర్, నాతో పాటు మన్విత్ వస్తున్నాడు. సో లైక్ ఓన్లీ వి ఆర్ గోయింగ్ టు షామీర్పేట్. మన్విత్ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాడంట వాళ్ళ ఇంటి దగ్గర. సో యా, లెట్స్ గో గైస్. సో మనం మన్విత్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం. మా ఇంటి దగ్గర నుంచి ఒక 1-2 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. మన్విత్ పిక్ చేసుకున్నాడు. డాన్ వస్తుంది బయటికి. చెప్పరా బాబు. బాగుంటుండే నువ్వు కూడా హెల్మెట్ తెచ్చుకొని ఉంటే. ఈ రోడ్లో స్పీడ్కి వెళ్తే పట్టుకొని మరీ అంటారు నన్ను. ఇప్పుడు అందరు పడుకొని ఉంటారు. 6 అవుతుంది, సండే అది కూడా మళ్ళీ. సో అసలు మొన్ననే కౌశిక్తో అందరితో వెళ్ళినాం సండే, మళ్ళీ సండే వచ్చేసింది. అసలు ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయి అంటే డేస్. యాక్చువల్లీ గైస్, మేము సిద్దిపేట వెళ్ళినప్పుడు వెళ్ళాం కదా, ఒక సింగిల్ రోడ్ మొత్తం చిన్నగా ఉంటుంది. యాక్చువల్లీ ఆ రోడ్లో నుంచి వెళ్దాం అనుకున్నాం, కానీ వీఆర్ లైక్ ఓకే మళ్ళీ వెళ్ళి ఆ రోడ్లో ఏం చూపెడతాము, ఆ రోడ్లో మంచిగా అంటే ఒక క్రూజ్ చేయడానికి కూడా రోడ్ అంత బాగోదు, మళ్ళీ ట్రాఫిక్ ఇట్లా ఉంటుందేమో అని చెప్పేసి, లారీస్ ఉంటాయి ఎందుకు రిస్కీగా అని చెప్పేసి. రిస్క్ అనే విషయం కాదు, ఊరికే అట్లా ఎందుకులే అన్నట్టు. ఇంకా మళ్ళీ మేము సీఎంఆర్కి వచ్చి అక్కడ పక్కన సర్వీస్ రోడ్ ఉంటుంది అనమాట, ఆ సర్వీస్ రోడ్ నుంచి వెళ్తున్నాం. సో వాట్ హ్యాపెండ్ ఈజ్ లైక్ విష్ణు పడుకున్నాడు, లిఫ్ట్ చేయలేడు కాల్. ఇంకా సర్లే ఎందుకు ఊరికే మరి ఇంటికి వెళ్ళి మరీ డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి లైట్ తీసుకున్నాం. అసలు నాకైతే అక్కడ సైడ్ ఓఆర్ఆర్ చూస్తుంటే చాలా అంటే చాలా బాధ అయితే ఉంటుంది. ఎందుకు పోయి అనవసరంగా అసలు బండ్లకు ఎలవ్ చేయరు అని చెప్పేసి. అసలు బండ్లకు కూడా ఎలవ్ చేయాలి ఓఆర్ఆర్. అది ఉట్టి ఆశ లాగానే మిగిలిపోతుందేమో. ఇంకా ఏంటంట వస్తాడంటనా, డైరెక్ట్ వస్తాడంటనా? లేక్ దగ్గరికి, లేకపోతే ఇక్కడ వెయిట్ చేస్తాం రమ్మని చెప్పు. ఇక్కడ వెయిట్ చేస్తాం రమ్మని చెప్పు. సో ఇప్పుడే విష్ణు కాల్ చేసాడంట మా అందరికి, లైక్ ఈ జస్ట్ వోక్డ్ అప్. రమ్మని పర్లేదు ఇక్కడికి, మళ్ళీ ఎందుకు ఒక్కటి అనవసరంగా యాక్టివ్ మీద పిచ్చి రోడ్లో అది ఆపుకుందాం ఎక్కడైనా. సో లైక్ ఓకే విల్ స్టాప్ హియర్ ఫర్ సమ్ టైమ్, విల్ లెట్ విష్ణు జాయిన్ విత్ అస్ అని చెప్పేసి అనుకుంటున్నా. చూద్దాం ఏమవుతుందో. ఇంతసేపటికి వెయిట్ చేస్తే ఒక 20 minutes తర్వాత విష్ణు వచ్చాడు ఇక్కడికి, యాక్టివ్ మీద అది కూడా. సో లెట్స్ గో. ఇంకా స్టార్ట్ అయిపోదాం, లేట్ అయిపోతుంది. లెట్స్ గో. సో ఇంకా రామ్ చరణ్ ఇక్కడ పెట్రోల్ పెట్టించుకున్నాం, అప్పటి నుంచి ఇక్కడ వెయిట్ చేసాం అనమాట మేము. ఇట్లా వస్తువులు మర్చిపోతారా ఎవరన్నా? వేస్ట్ ఫెలో. నేనేం మర్చిపోను, చూసిన పర్ఫెక్ట్ అన్నీ వేసుకున్నాను నేను. నిన్న ఏం మర్చిపోలేదు నేను. లెట్స్ గో. సీ గైస్, నేను ఇంకో విషయం ఏం చెప్పాలనుకున్నా అంటే, వీ రైడ్ ఆల్ ది బైక్స్. అంటే మేము ప్రతిసారి వెళ్ళేటప్పుడు ఓన్లీ 650s వస్తాయని మా ఫ్రెండ్స్ అందరు చాలామంది అడిగినారు. సో జస్ట్ టు సే దెమ్, నార్మల్గా చెప్తున్నా నేను ఏంటంటే, ఇప్పుడు విష్ణు యాక్టివ్ పైన వచ్చాడు, మహేందర్ ఈజ్ హ్యావింగ్ అన్ వెబ్సైట్, ఈజ్ ప్లానింగ్ ఫర్ ఎ జీటీ. సో ఇట్స్ నాట్ అబౌట్, ఎట్లా చెప్పాలి ఇంకా మీకు, ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ GT 650 రైడ్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఆన్ ద ఎవ్రీ సండే వి గో. ఇట్స్
like who are having passionate about riding, who are wants to come with us, you can just DM me on the Instagram. Like we are open. Like if you are having a 390, you just come and ask us. It's okay. We can join together. దేవుడు ఉన్నారా, అదొక్కటి నేను చెప్పాలనుకున్నాను అంతే. దాని నుంచి ఇంకేం లేదు. సి యాక్టివ్గా ఉన్నా పర్లేదు, ఏది ఉన్నా పర్లేదు, ద ఇంటెన్షన్ షుడ్ బీ అంతే. అదొక్కటి ఉంటే సరిపోద్ది మనకి, అదొక్కటే. దాని నుంచి ఇంకేం లేదు మాకు. బ్లైండింగ్ బై ది లైట్స్ పెట్టండి మన మీద అసలు. సో గాయ్స్, అబ్బా వేరే లెవెల్ అసలు. అంటే తెలియని రోడ్లు మనకి, అందుకని చెప్పేసి ఎక్కడ ఇవన్నీ ఉంటాయి ఏముంటాయి ఏం తెలీదు. సో ఇంజన్ బ్రేకింగ్ వల్లనే నేను 20 స్పీడ్ ఈజీగా తీసుకొని రాగలిగిన. నార్మల్ బ్రేకింగ్స్ అంతా కష్టమైపోద్ది. ఈ బోర్డు కనపడితే అర్థం చేసుకుంటున్నాను ఇంకా నేను ఇక్కడ స్లో డౌన్ చేసుకోవాలి అన్నట్టు. అంటే కర్వ్ ఉందని చెప్పించాడు ఇక్కడ. నార్మల్ ఇంతకుముందు 20 ఉన్నప్పుడేమో ఇట్ వాజ్ లైక్ అక్కడ వేరే హ్యావింగ్. ఈ టూరింగ్ లైసెన్స్ బాగున్నాయి యాక్చువల్లీ. అంటే ఈ వెదర్కి నేను ఇంకా ఈరోజు ఫస్ట్ టైం నేను మహేందర్ ఇట్ వాజ్ లైక్ ఆస్డ్ మీ టు వేర్ ది జాకెట్ అనమాట. ఇట్ వాజ్ యాక్సెస్ జాకెట్ ఇది. సో ఇట్ లైక్ ప్రిటీ ఫైన్. అండ్ ఈ గ్లౌజెస్ టూరింగ్ గ్లౌజెస్ అంటే నాకు అలవాట్లేదు, అందుకే కొంచెం ప్రాబ్లం అవుతుంది. అంటే థ్రాట్లు ఎక్కువ పట్టేసుకున్నా లేదా ఎట్లా అన్నా నాకు ఏం అర్థం కావట్లేదు అనమాట. ఏం చెప్పేవరా? సో కొత్త ఇది చాలా పెద్ద స్ట్రెచ్ ఉండే యాక్చువల్లీ. ఇట్స్ లైక్ రియల్లీ కూల్. వచ్చినప్పుడు మేబీ ఇట్లానే వస్తా అనుకుంటా. అప్పుడు విల్ మేక్ అనదర్ వీడియో మోస్ట్ ప్రాబ్లీ ఇట్లా వస్తే. బట్ ఇట్స్ లైక్ కూల్. వస్తున్నారా వీళ్ళు? మధ్యలో నుంచి వెళ్ళిపోవాలా ఏంటి కొంపదీసి? మధ్యలో నుంచి ఎక్కడైనా కట్ అవ్వాలా ఏంటి? నేను ముందరికి వచ్చేసాను. సో ఇంతకు ముందు వరకు మనం ఫస్ట్ ఉండే, నేను వెయిట్ చేసిన, వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ యాక్టివా ఉంది బ్రో, చూడండి. యాక్టివా ఫస్ట్ యాక్టివా ఉంది. యాక్టివా సుప్రీమసీ అట్లుంటుంది యాక్టివాతో. ఏంటిది? ఇది చాలా పెద్ద స్ట్రెచ్ ఉంది యాక్చువల్లీ. నైస్. సో యా 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 అట్లా కూడా వస్తుంది. యాక్టివా గాయస్, యాక్టివా GT 650 ప్రాబ్లమ్స్. మహేందర్ టీ షర్ట్ ఎగిరిపోతుంది అసలు. నైస్. వీఆర్ ఫాలోయింగ్ గైడ్ లైన్ గైస్. ఇప్పుడు మీరు చూసారు కదా, లిటరలీ అంటే రామ్ చరణ్ కాలు వెనకాల పెట్టాడు కదా, ఇట్స్ లైక్ బిట్ స్లో డౌన్ అవ్వండి అన్నట్టు ఒక ఇండికేషన్ అనమాట. నైస్, వెరీ గుడ్ మ్యాన్. See, we are driving very responsibly and people call us rash, not rash speed. వచ్చేసాం ఆల్మోస్ట్. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. చలో ఆల్మోస్ట్ వీఆర్ హియర్ గైస్. ఇదంతా షామీర్పేట అనమాట. అక్కడ సైడ్ వెళ్తే అన్ని రిసార్ట్స్ ఉంటాయి. సమ్మర్ గ్రీన్ రిసార్ట్ ఒకటి, అలంకృత, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. లెట్స్ గో.
గ్లౌస్ గివ్స్ కాన్ఫిడెన్స్ గైస్, నిజంగా చెప్తున్నా, గ్లౌజెస్ గివ్ కాన్ఫిడెన్స్. అసలు గేర్ వేసుకొని కొడుతుంటే అసలు తెలియట్లేదు. ఇట్స్ లైక్ రియల్లీ కూల్. అంటే నార్మల్ ప్రతిసారి నడిపించే దాంట్లో నార్మల్ వేరే జాకెట్స్ వేసుకొని నడిపించడం కన్నా ఇలాంటి జాకెట్స్ వేసుకొని ఇలా గ్లౌస్ పెట్టుకొని నడిపిస్తే ఇట్స్ చాలా బాగా అనిపిస్తుంది నాకు నిజం చెప్పాలంటే. ఇట్స్ లైక్ ద కాన్ఫిడెన్స్ వాట్ వీఆర్ గెటింగ్ హియర్ ఈజ్ లైక్ టాప్ నాచ్. ఏంది హెడర్స్ ఆన్ అవ్వలేదు, ఇది ఇండికేటర్స్. యా ఇప్పుడు ఓకే అన్న, దారిలోకి వచ్చేస్తాం అనే. వెనకాల చూసుకోకుండా వేసాడా మళ్ళీ ఎలానో మరి. మార్నింగ్ కాబట్టి అందరు పీస్ఫుల్గా వెళ్తున్నారు, కానీ మార్నింగ్ రైడ్స్ కూడా అస్సలు ట్రస్ట్ చేయకండి గాయస్. ఎందుకంటే లారీ అన్న వాళ్ళు ఉంటారు, లారీ బ్రోస్ తెలుసు కదా ఇంకా ఎట్లుంటారో. మొత్తం నైట్ అంతా వేసి ఉంటాడు, మార్నింగ్ ఇట్లా ఇట్లా డైరెక్ట్ ఇలా తిప్పేస్తాడు. ఇంకా ఏం ఆలోచించాడు ఆయన, చూసుకొని తిప్పేస్తాడు ఇటన్నా అటన్నా. అట్లా ఉంటుంది ఇంకా కథ. ఓకే ఓకే సో నేను ఈ హెల్మెట్ గురించి చెప్పా కదా. ఈ హెల్మెట్లో ఎలా అంటే ఇప్పుడు ఎక్కువ విండ్ బ్లాస్ట్ని హ్యాండిల్ చేయలేదు. అండ్ ఎలా అంటే ఇంకా మీకు ఎలా చెప్పాలి గాయస్, ఇట్స్ లైక్ ఎక్కడ నుంచి ఎంట్రన్స్, అసలు అక్కడ కూడా ఎవరో జీటీ వాళ్ళు ఉండే, ఇక్కడ నుంచి అనుకుంటా ఎంట్రన్స్. యా అలానే వెళ్ళాలి. రామ్ చరణ్ వెళ్ళిపోయాడు అక్కడికి ముందటికి, అక్కడికి వెళ్ళాలి గాయస్ మనం. ఇది షామీర్పేట్ చెరువు, దీనికోసమే వచ్చాం మనం ఇక్కడికి. నేను అక్కడికి వెళ్ళాక చూపిస్తా అక్కడి నుంచి. వస్తుంది గాయస్ జీటీతో. నాట్ ఏ ప్రాపర్ ఆఫ్ రోడింగ్ బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ మేనేజబుల్ అనుకోండి. ఇంకా ఎందుకు యాస్. అండ్ ఇంకోటి, యాక్టివా ఇస్ వెరీ డేంజరస్ పీపుల్. ప్లీజ్ డోంట్ గో టూ ఫాస్ట్ ఆన్ యాక్టివాస్, అది ఇంకా డేంజర్ అది. యా దిస్ ఈజ్ ది వ్యూ గైస్. మనం అక్కడికి వెళ్దాం ఫస్ట్, బికాజ్ దాట్ ఈస్ మెయిన్ వ్యూ పాయింట్. అక్కడికి వెళ్ళేసి ఇక్కడ ఏదో ఉందిగా మొత్తం కథ. ఓ వావ్, ఓ ఓ బంగారు తెలంగాణ. ఎక్కడ పెట్టుకుందాం ఫస్ట్ అయితే మధ్యలో ఎక్కడైనా పెట్టుకుందాం. ఇక్కడ ఇట్లా కొంచెం మంచి స్పాట్లో ఒక థంబ్నెయిల్ ఫోటో కానీ ఏదైనా వచ్చేటట్టు. బాగుంది గాయస్ ఇక్కడ. అక్కడ కూడా వెళ్ళొచ్చు అనుకుంటా మనం. అయ్యో అంతేంది బాయ్ అంతా. అది ప్రాబ్లం నీది, అది వాళ్ళది కాదు. నువ్వు వీడియో తీసేటప్పుడు అన్నీ తీసేసుకోవాలి. నేను తీసుకోరా అన్ని. అదే మరి అవుతాడు వీడియో చూసి చేసేటప్పుడు చెప్పడా.
ఫైనలీ ఇక్కడ మేము వేరే అనుకోకుండా ఎవ్రీ టైమ్ వీ గో వీఆర్ ఫైండింగ్ సమ్వన్ విత్ జీటీస్. సో వీ ఫౌండ్ దిస్ బ్రోస్ అనమాట దట్ ఒడిశా రిజిస్టర్డ్ దిస్ క్రోమ్. సో ఇక్కడ కలిసారు బ్రో వాళ్ళు మాకు. హై చెప్తున్నారు. సో దిస్ ఈజ్ RGT, దిస్ ఈజ్ రామ్ చరణ్ GT అండ్ దట్ ఈస్ ఒడిశా రిజిస్టర్డ్. దే కేమ్ ఫ్రమ్ ఇస్సాన్ నగర్. See, you can see మనది GT చాలా డల్ అయిపోయింది, నో PPF, అండ్ యూ కెన్ సీ దిస్ కలర్ హౌ గ్లాసీ ఇట్ ఈస్. PPF వేసాం మళ్ళీ డెఫినెట్లీ మనము. సో ఇది గైస్ షామీర్పేట్ చెరువు అంటే, షామీర్పేట్ వ్యూ పాయింట్ అనుకోండి, షామీర్పేట్. బట్ విజిట్ ఈజ్ లైక్ ఇట్స్ ప్రాపర్ వెరీ గుడ్, అంటే బాగుంటుంది. ఇంకా ఈ టైంలో కాకుండా కానీ మీరు నవంబర్, జనవరి, డిసెంబర్లో వచ్చినుంటే అప్పుడు మీకు ఇంకా ఓకేనేసి లైక్ చాలా ఇట్లా ఫాగ్ ఉండి చాలా బాగుంటుంది అనమాట. అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు కూడా చూడవచ్చు మన బాయ్స్ ఎంత చిల్ అవుతున్నారో. జీటీస్ అక్కడ సైడ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాము, అట్లా డైరెక్ట్ రాదు. సో నాకైతే చాలా నచ్చింది అసలు. హాయ్ చెప్తున్నారు. సో యా జీటీ అండ్ దిస్ హౌ కెన్ ఐ సే లైక్ యాక్టివా, విష్ణుస్ యాక్టివిటీస్. సో ఇదైతే ఇంత బాగుంటుంది ఇట్లా. అండ్ ఐ ఫర్గాట్ టు టెల్ యూ, ఈరోజు అదే చెప్దాం అనుకున్నా, అప్పటి నుంచి మర్చిపోతున్నా, వీళ్ళు డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. ఏమంటారు, ఈరోజు కొంచెం చాలా చల్లగా ఉండే క్లైమేట్, అంటే రెగ్యులర్ ఈ 4-5 డేస్ నుంచి ఉన్న హీట్ కాకుండా ఈరోజు కొంచెం చాలా బాగుండే చల్లిగా. సో అందుకని చెప్పేసి క్లౌడీ ఉండే క్లైమేట్ అంతా. ఇట్స్ నైస్. సో గైస్ ఇప్పుడు వెళ్ళి పిస్తా హౌస్ ఉంది ఇక్కడ దగ్గరలో. సో యూ నో దట్ ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పిస్తా హౌస్. సో అక్కడ వెళ్ళి పిస్తా హౌస్లో బ్రేక్ఫాస్ట్ చేద్దాం, చూద్దాం అక్కడ ఇంకా. సో గైస్ అనుకోకుండా మేము ఇక్కడ పైకి ఎక్కినాము. అక్కడ నుంచి ఎక్కగానే వీ ఫౌండ్ వెనుగా రైడర్ 46 అండ్ ఇమ్రాన్ అన్న. సో యా దిస్ ఇస్ హయాబుజా, దిస్ ఇస్ హనీకోమ్ ఎడిషన్ ZX10R, హనీకోమ్ ఎడిషన్ అండ్ దిస్ ఇస్ లైక్ పర్షాన్ బాయ్స్ ఇమ్రాన్ ఉన్న వాళ్ళది ZX10R కొత్తది, ఫుల్ సిస్టమ్ SC ప్రాజెక్ట్. దట్ ఈస్ ఆర్ స్టాప్ బ్రేకర్. సో గైస్ వాట్ హ్యాపెండ్ ఈజ్ లైక్ మనం ఇక్కడ ఉన్న పిస్తా హౌస్లో బ్రేక్ఫాస్ట్ ఉండవు. సో ఇక్కడ ఆహా ఏమి రుచి అని చెప్పేసి ఒక రెస్టారెంట్ లాగా ఉండే, సో బ్రేక్ఫాస్ట్ పాయింట్ అనుకోండి. సో ఆహా ఏమి రుచి అదేనా, రైట్. సో ఇదనమాట అక్కడ పిస్తా హౌస్ అది, అండ్ దిస్ ఇస్ ఆహా ఏమి రుచి. లెట్స్ గో ఇన్. బాయ్స్ వెళ్ళిపోయినారు, మెనూ సెలెక్ట్ చేసుకున్నారు ఏది కావాలి అని చెప్పేసి. సో అంబియన్స్ ఇస్ లైక్ ప్రెటీ డీసెంట్ అనిపించింది నాకు. అంబియన్స్ ఇస్ లైక్ నైస్. సో బాయ్స్ ఇక్కడ ఉన్నారు, ఇంకా సెలెక్షన్ ఇంకా అయిపోలే. మీ సెలెక్షన్ ఏం కావాలి చెప్పేసేయండి, అయిపోతుంది. ఏది చెప్పు, నీ గురించే వెయిట్ చేస్తున్నా. మన్విత్ మొత్తం డిఫరెంట్ ఏది అన్నానా నయం, ఒకసారి తిప్పది. మన్విత్ ఎప్పుడైనా చాలా స్పెషల్లీ సెలెక్ట్ చేస్తున్నా, అండ్ ఇట్ విల్ బి రియల్లీ గుడ్ అనమాట. గీ ఈజ్ లైక్ సాచురేటెడ్, ఇట్స్ ఫైన్. గీ మసాలా దోశ. సో అంబియన్స్ ఇస్ లైక్ ప్రెటీ వెల్ గైస్. నాకు ఈ పైన డిజైన్ చాలా నచ్చింది. యాంటిక్ అంటే లైక్ ఎట్లా అంటే ఇంకా ఓల్డ్ మోడల్ స్టైల్లో చాలా నచ్చింది నాకు. నాకు ప్రతిసారి ఇలాంటివి చాలా నచ్చుతాయి, ఐ డోంట్ నో వై. అంటే స్పెషల్గా ఇంత ఏదో కాస్ట్లీ ఐటమ్ కన్నా కూడా ఇలాంటి చిన్నవి చూస్తే ఈజీగా అట్రాక్ట్ అయిపోతాను నేను. సో ఇంకా డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీద తీసుకున్నాక చూసుకుందాం మనము. లుక్ అట్ దాట్ గైస్, హౌ కూల్ ఇట్ ఈస్. వావ్, దాన్ని ఏదో అంటారు, నాకు అంత ఐడియా లేదు, బట్ ఇట్స్ నైస్. అదే ఫార్మర్ వాడతారు కదా. సో ఆఫ్టర్ లాంగ్ డిస్కషన్ బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత తెచ్చాము. మనది ఎట్లుంది పొంగల్? అస్సలు బాగాలేదు, ఫ్లాప్. సో గైస్ అంబియన్స్ బాగుంది అండ్ మెనూ కార్డ్ బాగుంది, బట్ పూరి బాగుందంట. ఐ డోంట్ నో అబౌట్ దిస్. ఇదేంటిది? మమ్మల్ని పాస్ చేయాలి సార్, పాస్ అయితే చేయాలి. మసాలా గీ వడ కర్రీ దోశ అంట. అబ్బా సాయిరామ్. సరే చూద్దాం, తినే చూద్దాం ఇంకెట్లుందో. సో నో సో ఆఫ్టర్ టేస్టింగ్ దిస్ ఇస్ నాకైతే మటన్ కీమా వేసుకొని తిన్నట్టు అనిపిస్తుంది. చాలా బాగుంది యాక్చువల్లీ. సో ఏం ట్రై చేయకండి ఇక్కడికి వచ్చి,
ఓన్లీ గీ వడా కర్రీ దోశ ట్రై చేయండి. సో యా, దిస్ ఈజ్ నైస్, యూ కెన్ ట్రై దిస్. నిజంగా చాలా బాగుంది. ఇక్కడికి వచ్చి ట్రై చేయాలనుకుంటే మన గీ లేదా, కానీ ఇది బాగుంది. ఇంకోటి ఇది కీమలా ఉంది మనది, నాకు చాలా నచ్చింది. చలో గైస్, దిస్ ఇస్ ఫైన్. ఐఎమ్ ప్రెటీ హ్యాపీ. థ్యాంక్ యూ మన్విత్. రామ్ చరణ్ కూడా హ్యాపీ. First gear, second gear guys, third gear, నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. fourth gear guys, fifth gear guys, no risk takes. ఇట్లాంటి లంచ్ వల్ల అవుతుంది. మనం అదే స్పీడ్లో ఉండుంటే వాడు వస్తే ఏంటి పరిస్థితి? అందుకే అట్లా ఏమన్నా ఎదురుగా కనపడ్డాయి అనుకోండి, మేక్ ష్యూర్ యూ డోంట్ ఓవర్టేక్ ఆర్ డూ సంథింగ్ ఆర్ ఇట్లా కొట్టేద్దాం అన్న ఫీలింగ్తో వెళ్ళకండి. ఆ టైంలో వాడేం చేసినా మనం ఏం చేసినా మనకే రిస్క్. సో నెవర్ డూ దట్. ముందట ఏమైనా కాంప్లికేటెడ్గా అనిపించింది అనుకోండి, అప్పుడు అసలు వెళ్ళకండి. ఏదో నేను ఎంత స్పీడ్లో ఉన్నా వాడు ఎట్లా వస్తుంది చూడండి, వానికి ఇంత తెలివి ఉంది అంటారా మీరు? చెప్పండి ఒకసారి. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. రియాక్షన్ చూడ. సిఐఎస్ ఇంజన్ బ్రేకింగ్ అడ్వాంటేజ్ ఇది. ఇప్పుడు మనం ఎంత స్పీడ్లో ఉన్నా కానీ చూడండి 20 స్పీడ్కి పడిపోయినాం లిటరలీ. అంటే బండి మూమెంట్ ప్రకారంగా మేక్ షూర్ యూ చేంజ్ ఆర్ షిఫ్ట్ ది గేర్స్ అనమాట. అది ఇంజన్ బ్రేకింగ్ అనేది. ఇప్పుడు నేను వెళ్తున్నా అంటే ఇప్పుడు ఎట్లా చెప్పాలి, ఇప్పుడు ఉంది కదా ఇది అప్ షిఫ్ట్. సో నేను ప్రాపర్గా వీడియో చేస్తాను, ఎందుకంటే నాకు ఇప్పుడు చెప్పడం రావట్లేదు. ఇంకా చాలా స్పీడ్ పోయినా ఈ రోజుకి, మస్తు అయిపోయింది. ఐఎమ్ గెటింగ్ అ బాబ్లింగ్ ఇష్యూ. నేను ఇప్పుడు నెక్స్ట్ వీల్ త్రూ పక్కా చేయించాలి. 80 to 100 మధ్యలో వన్స్ అగైన్ ద సేమ్ ఇష్యూ. సో అదొక్కటి చూసుకోవాలి. సో బాయ్ బాయ్ బాయ్. నేను కూడా ఇంటికే నేను వెళ్ళిపోతా. మన జిమ్ డే డ్రాప్ చేసుకుంటూ వెళ్ళిపోతా. దెన్ మళ్ళీ నువ్వు విష్ణుతో వచ్చేసిండు హీరో. నాడు వెళ్ళిపోదాం మనం, నాకు లేట్ అయిపోతుంది, వెళ్దాం. అవునా, సరే. 4 అంతేనా? అబ్బా అంతే. వస్తున్నా నేను కూడా. ఇక మన ఇది పట్టుకో. నైటా? నేను ఉంటా, వచ్చాయి. సో గైస్, నేను ఇంతకుముందు వ్లాగ్ ఎండ్ చేసేసిన, బట్ నాకు తర్వాత గుర్తొచ్చింది మళ్ళీ ఇది బాగుంటుందేమో అనిపించింది పర్ఫెక్ట్ ఎండింగ్కి బాయ్ చెప్పడం బాయ్స్ అందరికీ. సో గైస్, నేను ఇప్పుడు మళ్ళీ గట్కేసర్ వెళ్ళాలి మోనక్కతో. సో ఇప్పుడు అర్జెంట్గా ఇంటికి వెళ్ళిపోవాలి. నేను 9 o'clock ఉంటా అని చెప్పిన. 9:30 స్టార్ట్ అయిపోవాలి, కానీ ఇప్పుడే టైం వచ్చేసి 9:35 9:40 అవుతుంది. సో ఐఎమ్ లైక్ 10 minutes లేట్. సో ఇప్పటి నుంచి తొందరగా వెళ్ళిపోదాం. So guys, I hope you like the video, you enjoyed the video. We are near to 1K subs guys. I hope you subscribe. ఇంకా ఆ ముందు ఆ పై ముందు అనా భయపడకనా, మెల్ల కొట్టేసేయాలి. ఎంత పొగ
ఇట్లా మెల్లగా సింపుల్గా పడతా అనిపించిందంటే జప్పని వెళ్ళిపోండి, లేదా వెయిట్ చేయండి, పక్కకు వచ్చేసేయండి. పట్టదు అని భయం వేస్తే కాన్ఫిడెన్స్ ఉంటేనే కొట్టండి అట్లాంటివి, లేదంటే అస్సలు కొట్టదు భయ్. గుర్తుపెట్టుకోండి, చాలా అంటే చాలా డేంజర్ అవి. So that's it for the vlog, guys. Please do like, share and subscribe.